కేజ్రీవాల్ కేసులో వాదనలు ముగిశాయి. కేజ్రీవాల్ ఈడీ కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీంతో కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కస్టడీని వ్యతిరేకించడం లేదని తెలిపారు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఈడీ కస్టడీకి ఇవ్వాలని తెలిపారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ కావేరి బవేజా తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి, మనం చూసుకుంటే కేజ్రీవాల్ కేసులో వాదనలు ముగిసినట్టు తెలుస్తుంది. ఇక కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీకి ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది. ఇక ఈ కస్టడీకి సంబంధించి అప్డేట్ ఏంటి? శ్రావ్య, మనం గమనించవచ్చు. అంటే గతంలో ఒకసారి మనం చూసుకుంటే దాదాపుగా 9 సార్లు ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కాకపోవడం, నాటకీయ పరిణామాల మధ్య హైకోర్టులో బెయిల్ పిటిషన్ మీద నేను బెయిల్ ఇవ్వలేమని చెప్పి ఈ పరిస్థితి బెయిల్ ఇవ్వలేని చెప్పిన ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో సాయంత్రం అరెస్ట్ చేయడం అన్ని జరుగుతా ఉంది. దీంట్లో మనం గమనిస్తే మరి ఈడీ కస్టడీకి కావాలని చెప్పిన కోరింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన విచారణలో కస్టడీ వ్యవహారంలో అంటే ఎన్ని రోజులు కాబట్టి అన్ని రోజులు ఈడీ కస్టడీకి ఇవ్వాలని కేజ్రీవాల్ కోరటం, తర్వాత మరోవైపున అంటే ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి శ్రావ్య. ప్రధానంగా వీళ్ళు ఎక్కడా కూడా తన విషయంలో ఇన్ని ఎంక్వైరీలు జరిగినప్పుడు కూడా ఎక్కడా కూడా ఈ భార్యతో డబ్బులు తీసుకున్న వ్యవహారంలో నా పేరు ఎక్కడా లేదు. తర్వాత అప్రూవల్ గా మారిన వ్యక్తుల దగ్గర నా పేరు లేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్ నా పేరు తీసుకొచ్చి కావాలని చెప్పి వీళ్ళు నన్ను ఇన్వాల్వ్ చేశారు, దీన్ని ఎలాంటి ఎంక్వైరీకి రెడీ అని చెప్పి కూడా చెప్పిన నేపథ్యం చూస్తాం. ఇది కూడా నిన్న కేజ్రీవాల్ భార్య ఒక సంచలనమైన ప్రకటన చేసింది. అంటే అసలు ఈ డబ్బులు ఎక్కడున్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయో నేను దీని మీద కోర్టులో చెప్తాము అని చెప్పి చెప్పింది. మరి ఆ కోర్టులో మరి ఆ డబ్బులు ఎక్కడున్నాయో, దాని ఆనవాళ్ళు ఎవరు, దాని మెయిన్ కారణం ఎవరు, దాని మీద నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, త్వరలో ప్రకటిస్తామని చెప్పి రేపు జైల్లో కోర్టు మీద ప్రకటిస్తామని చెప్పన్న కేజ్రీవాల్ భార్య చెప్పిన దాని మీద ఎక్కడ కూడా అలాంటి ప్రకటన రాకపోవడం. తర్వాత ఇక్కడ మరొకటి కూడా జరిగిందంటే ఈ కేజ్రీవాల్ సంబంధించి మరో దీంట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన రిమూవ్ చేయాలని చెప్పిన పిల్లు కొట్టివేసింది. సో మొత్తం మీద కేజ్రీవాల్ సంబంధించి ఈ రోజు జరిగిన పరిణామాల్లో ఆయన పిల్లి కొట్టివేయడం ఒకటి, తర్వాత ఎప్పుడైతే కేజ్రీవాల్ కస్టడీ కోరిన నేపథ్యంలో దాన్ని వ్యతిరేకించలేదు. నేను ఇన్ని రోజులైన కస్టడీకి ఇవ్వండి, నేను విచారణ కూడా సిద్ధంగా ఉన్నాను చెప్పని కూడా ఆయన స్వయంగా తను చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఈ తీర్పును జడ్జి కావేరి బవేజా ప్రస్తుతం రిజర్వ్ చేయడం జరుగుతూ ఉంది. వాదనలు ముగుతాయి. మరి ఎన్ని రోజులు కస్టడీకి కావాలని చెప్పన్న నేను వెళ్ళడానికి రెడీ అని చెప్పని కూడా కేజ్రీవాల్ స్వయంగా ప్రకటిస్తున్న నేపథ్యంలో దాని మీద జడ్జి దీని మీద జడ్జిమెంట్ లో ఆయన వ్యతిరేకించలేదు. జడ్జిమెంట్ రిజర్వ్ చేయడం జరిగింది. సో మరి రిజర్వ్ చేసిన జడ్జిమెంట్ ప్రకారం మరి ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుంది, తర్వాత కేజ్రీవాల్ సంబంధించిన భార్య చేసిన నిన్న ఒక సంచలనమైన ప్రకటన సంబంధించి మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఖచ్చితంగా సాయంత్రం లోపల ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి అన్న నేపథ్యంలో అవి ఎక్కడున్నాయో కూడా చెప్తాను చెప్పిన నేపథ్యంలో ఆమె చేయబోయే ప్రకటన గురించి కూడా ఆసక్తి చూస్తాం. మొత్తం మీద ఈ తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యవహారంలో ఏం జరగబోతా ఉంది, భార్య ఎలాంటి సత్యమైన ప్రకటన చేయబోతా ఉంది, మరి కోర్టులో తేల్చుకుంటా కోర్టు ముందు వస్తామని చెప్పని భార్య చెప్పినప్పుడు కోర్టు ముందు ఆ విషయం ఎందుకు చెప్పలేదు. అయితే కోర్టులో మాత్రం చాలా స్పష్టంగా ఇన్నిసార్లు విచారణ జరిగింది, ఇన్ని పేజీల అఫిడవిట్ దాఖలు చేశారు, ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కావచ్చు, సిబిఐ కావచ్చు, కానీ ఎక్కడ కూడా గతంలో అప్రూవల్ గా మారిన వ్యక్తి కూడా నా పేరు చెప్పలేదు, కావాలని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తను ఎక్కించే ప్రయత్నం చేస్తా ఉంది, ఎలాంటి విచారణకు సిద్ధంగా ఉందని చెప్పని కేజ్రీవాల్ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. మరి ఈ వ్యవహారంలో ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఒకటే శ్రావ్య, అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడున్నాయో మాకు తెలుసు, తర్వాత ఎవరు దీంట్లో గెలుకొని తెలుసు, మరి వాళ్ళ పేర్లు కూడా చెప్తామని చెప్పిన నేపథ్యంలో మరి కేజ్రీవాల్ భార్య చేయబోయే ప్రకటన మీదే అందరూ కూడా ఆసక్తి ఎదుర్కొస్తున్నట్టు మనకు సమాచారం ఉంటా ఉంది శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ నరేటి.